అదే మాకు స్టే ఎందుకు ఇవ్వట్లేదు? మాకు నోటీసులు కూడా మాకు లేదు. మరి మాకు ఎందుకు న్యాయం చేస్తలేడు? మాకు FTL పెప్పర్ జోన్లో ఉన్నాయి, ఊళ్ళో కొడతా అంటాడు. మరి ముందు మాకు చెప్పాలి కదా, దుర్గం చెరువు FTL కాదా, సరుండర్ FTL కాదా? అవన్నీ FTL కానప్పుడు మా మీదకి ఎందుకు రావాలి? మేము కబ్జా చేసిన ల్యాండ్ కాదు మాది, మేము కొనుక్కున్నాం. మా కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు వచ్చారు. మా పేరెంట్స్, మా ఫాదర్ కి 80 years, మా మదర్ కి 75 years, ఇద్దరు ఏజ్డ్ పీపుల్. మేము ఇక్కడ వేరే ఊర్లో బయట పనులు చేసుకుంటున్నాం. వాళ్ళు వచ్చి మా పేరెంట్స్ లోపల ఉంటే బయట ఆర్డి అంటే రివర్ బెడ్ RBX అని రాసేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత చెప్పారంటే 2 రోజుల్లో మీరు ఖాళీ చేయకపోతే కోల్ దోసేస్తాము, మీరు ఎక్కడికన్నా చెప్పుకోండి, మేమేం చేసే పరిస్థితి లేదు, గవర్నమెంట్ ఆర్డర్ అంట. ఎవరి గవర్నమెంట్, ఎవరు ఆర్డర్ అంటే ఇది? మీరు ఎక్కడన్నా విన్నారా? ఏ గవర్నమెంట్ కాదు. వరల్డ్ లో డెమోక్రటిక్ కంట్రీస్ లో వరల్డ్ గురించి నేను మాట్లాడుతున్నా, మన తెలంగాణ గురించి నేను మాట్లాడట్లా. ఏ లీడర్ అన్నా ఇట్లా చేశాడా? చేసిన ఒక్క లీడర్ హిట్లర్. ఆ రూల్ మన ఇక్కడ